జగన్ గారు బాబు గారి సూపర్ సిక్స్ పథకంలో మరో ముందడుగు వేశారండి. అదేనండి ఫ్రీ బస్ పథకం. అప్పటి ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ లో ఏం చెప్పారో ఫ్రీ బస్ ఇచ్చారు. మరి చూడాలి మరి ఇది ఏ విధంగా నడుస్తుందని. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఫ్రీ బస్ పథకాన్ని మహిళల కోసం తీసుకుని వచ్చారు. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ఫ్రీ బస్ ను ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం రోజు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అందరి మధ్యన ఈ ఫ్రీ బస్సు పథకం అయితే స్టార్ట్ అయింది. పూర్తిగా అసలు ఫ్రీ బస్సు ఇందులో ఎవరెవరికి ఫ్రీ బస్సు, అసలు ఏ కండిషన్స్ తో ఫ్రీ బస్సు అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేయాలి. చాలా ముఖ్యం. సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు పథకం లేదు. ఇది మీరు నమ్మాలి. ఎందుకంటే ఇది పల్లె వెలుగు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగు, మరోవైపు ఏదైతే జిల్లాలలో మరీ ముఖ్యంగా ఊర్లలో తిరిగే మెట్రో బస్సులు ఏవైతే ఉంటాయో సర్వీసులు, అవి మాత్రమే మహిళలకు ఫ్రీగా. అయితే మరీ ముఖ్యంగా మహిళలు బస్సు ఎక్కాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించిన లేదా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన ఏదో ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఒక ఐడెంటిటీ కార్డు మస్ట్ గా ఉండాలి. అదేవిధంగా టికెట్ కూడా ఇస్తారు. అయితే టికెట్ ఛార్జ్ ఉండదు. జీరో ఫేర్, జీరో అంటే సున్నా చూపిస్తూ కూడా ఒక టికెట్ అనేది ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి లోపల కండక్టర్ ఖచ్చితంగా ఆ టికెట్ ను మీకు అందజేస్తారు. అది మహిళలకు జీరో ఫ్రీ బస్ పథకం. అయితే ఒక జిల్లా నుంచి మరొక జిల్లా వెళ్ళడానికి మాత్రం ఈ ఫ్రీ బస్ పథకం అనుమతించబడదు. ఇక్కడ నుంచి అంటే ముఖ్యంగా ఇప్పుడు విజయవాడలో ఈరోజు ప్రారంభించారు కాబట్టి విజయవాడ నుంచి అనకాపల్లి, విజయవాడ దాటి లేకపోతే విశాఖపట్నం, అక్కడి నుంచి శ్రీకాకుళం, లేకపోతే మరీ దగ్గర ప్రాంతమైన విజయవాడ నుంచి గుంటూరు దాటి పల్నాడు అటు వెళ్తామంటే కుదరదు. మీ జిల్లాలో ఏదైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల మధ్యన చిన్న చిన్న ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? అయితే ప్రతిపక్షమైన జగన్ గారు మరి మీరు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పటికే అమ్మఒడి పథకానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నెరవేర్చే ప్రయత్నం చేసి అటువైపుగా ముందడుగులేస్తూ దాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. అది అంతవరకు సక్సెస్ అంటే ఓకే, చాలా వరకు మాత్రం వచ్చింది, అది ఒప్పుకోవాలి. కొన్ని చోట్ల కొంతమందికి రాలేదంటున్నారు. అది ఏ కండిషన్స్ అనేది ఖచ్చితంగా అతి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ కండిషన్స్ ప్రకారం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం సంబంధించి ఈ విధంగా మీరు ఓన్లీ కొన్ని ప్రదేశాలకు మాత్రమే, జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే, రాష్ట్రం మొత్తం తిరిగే ఛాన్సెస్ లేదు. జిల్లా టు జిల్లాకి చేసే ప్రయత్నం లేదు. కేవలం ఒక జిల్లాలోనే అంతర్గతంగా అక్కడక్కడ ఉన్న ప్రదేశాలకు మాత్రమే తిరిగే వెసులుబాటును కల్పించారు. మరి దీని గురించి ఒక్కసారిగా అది ప్రారంభమైన తర్వాత మరి పూర్తిగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఆ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, మరోవైపు కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కంబైన్ గా ఈ పథకాన్ని ప్రారంభించింది కాబట్టి చాలా గ్రాండ్ గా ప్రారంభించారు విజయవాడలో, మరి వాళ్ళు ఏ విధంగా చూస్తారనేది తెలియాలి.